హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం వాయిస్ ఓవర్‌ని నార్మల్ లెవెల్ నుంచి ప్రో లెవెల్‌గా ఏ విధంగా మార్చొచ్చో తెలుసుకుందాం. అది కూడా ఈజీగా ఎటువంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ లేకుండా మనం ఫ్రీగానే ఒక క్లిక్ ద్వారా నార్మల్ వాయిస్‌ని ప్రో లెవెల్ వాయిస్‌గా ఏ విధంగా మార్చొచ్చో తెలుసుకుందాం. అలాగే చాలామంది యూట్యూబ్ బిగినర్స్ వాయిస్ ఓవర్ కోసం మాక్సిమం లెక్సిస్ ఆడియో ఎడిటర్‌ని వాడతారు. లెక్సిస్ ఆడియో ఎడిటర్‌లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అంత ప్రాపర్‌గా క్లియర్ అవ్వదు. పైగా ఒక దగ్గర మనం లౌడ్‌గా మాట్లాడతాం. ఒక దగ్గర మనం తక్కువగా మాట్లాడతాం. కానీ దీన్ని నార్మలైజ్ చేయడం మాత్రం అంత ప్రాపర్‌గా అవ్వదు. నేను కూడా ట్రై చేశాను చాలా సార్లు లెక్సిస్ ఆడియో ఎడిటర్‌లో. అంత ప్రాపర్‌గా అయితే చేయదు నార్మలైజేషన్. సో, అది కాకుండా మనం ఫ్రీగా ఒక ఏఐ వెబ్‌సైట్ ద్వారా ఫ్రీగా మనం చేయొచ్చు. అది ఏ విధంగా చేయొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. యూట్యూబ్ బిగినర్స్‌కి కావాల్సిన ప్రతి వీడియో ఈ ఛానల్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఛానల్‌ని విజిట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా గూగుల్ సెర్చ్‌ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అందులోని ఎడోబ్ పోడ్‌కాస్ట్ అని సెర్చ్ చేయండి. అయితే ముందుగా వచ్చిన సైట్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీ మెయిల్‌తో లాగిన్ అవ్వండి. అంటే మీ ఆల్టర్‌నేటివ్ మెయిల్స్ ఉంటాయి కదా! సెకండ్ మెయిలో, థర్డ్ మెయిలో దాని ద్వారా లాగిన్ అవ్వండి. మనం మెయిల్ ద్వారా లాగిన్ అవ్వనట్టయితే మనం వాయిస్‌ని ఎన్హాన్స్ చేయలేం ఫ్రెండ్స్. లాగిన్ అవ్వండి. సో, మీ సెకండరీ మెయిల్ ద్వారా మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా! అక్కడ ఎన్హాన్స్ స్పీచ్ అని ఉంది కదా! దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత అక్కడ చూస్ అనే సింబల్ కనపడుతుంది కదా! అది ప్రెస్ చేయండి. అక్కడ ఫోటోస్ ఆర్ వీడియోస్ అనే ఆప్షన్ వచ్చింది కదా! దాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు అక్కడ ఆ ఫోటోస్ సెక్షన్ నుంచి ఆడియో సెక్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి టాప్‌లో. చేసుకున్న తర్వాత మీరు రికార్డ్ చేసిన వాయిస్ ఓవర్‌ని సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా వాయిస్ ఓవర్‌ని ఎన్హాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒక నిమిషం, 2 నిమిషాలు పడుతుంది వాయిస్‌ని ఎన్హాన్స్ చేయడానికి. కానీ వాయిస్‌ని మాత్రం ఒక్క క్లిక్ ద్వారా కంప్లీట్‌గా మనకి ఎటువంటి నాయిస్ లేకుండా ఎక్కువ, తక్కువ, ఎక్కువ కాకుండా, పిచ్ తక్కువ, ఎక్కువ కాకుండా నార్మలైజ్ చేసి కంప్లీట్‌గా లోడ్ అవుతూ వాయిస్ ఎన్హాన్స్ అయిపోతుంది. అయితే ఆ ఎన్హాన్స్ అయిన వాయిస్‌ని ప్రెస్ చేయగానే మనకక్కడ ఫ్రీ ట్రయల్ ఉంది కదా! దాన్ని అవాయిడ్ చేయండి. కిందన డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా! దాన్ని ప్రెస్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇంకా డౌన్‌లోడ్ అయిపోతుంది ఎంఓవి ఫైల్‌లో. ఫైల్ నేమ్‌ని ఎంపీ3 కింద మార్చుకున్నా పర్వాలేదు. మీరు ల్యాప్‌టాప్‌లో ఎడిట్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా ఆ ఫైల్‌ని తీసుకుంటుంది ఎందులో అయినా. మొబైల్ ఎడిట్ చేసినట్టయితే రీనేమ్ ఇవ్వండి. ఎంపీ3 కింద అయిపోతుంది. డౌన్‌లోడ్ అయిన ఫైలు డౌన్‌లోడ్ అయిన ఆప్షన్స్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి మీ ఎస్‌డీ కార్డ్‌లో. ఓకే ఫ్రెండ్స్, ఇంత సింపుల్‌గా మనం వాయిస్ ఓవర్‌ని నార్మల్ లెవెల్ నుంచి ప్రో లెవెల్‌గా తీసుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నార్మల్‌గా మాట్లాడతాను. నార్మల్‌గా మాట్లాడింది ఎలా ఉందో, ఎన్హాన్స్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఎలా ఉందో మీరు చూస్తే, మీకు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుసు. మీకే క్లారిటీ వస్తుంది. ఈ వెబ్‌సైట్‌ని వాడొచ్చా, వాడకూడదా అని. సో ఫ్రెండ్స్, మనం ముందుగా నార్మల్ వాయిస్ ఓవర్‌ని విందాం. హలో ఫ్రెండ్స్, మనం నార్మల్ వాయిస్ ఓవర్‌ని ప్రో లెవెల్ వాయిస్ ఓవర్‌గా ఒక్క క్లిక్ ద్వారా ఏ విధంగా మార్చొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్హాన్స్ వాయిస్ ఓవర్‌ని విందాం. మనం నార్మల్ వాయిస్ ఓవర్‌ని ప్రో లెవెల్ వాయిస్ ఓవర్‌గా ఒక్క క్లిక్ ద్వారా ఏ విధంగా మార్చొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా రెండిట్లో ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఫ్రెండ్స్, ఇంత ఈజీగా మనం నార్మల్ వాయిస్ ఓవర్‌ని ఒక చిన్న క్లిక్ ద్వారా ఎన్హాన్స్ చేసేస్తుంది. సో ఈ బెస్ట్ ఆప్షను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను. యూట్యూబ్ బిగినర్‌కి కావాల్సిన కంటెంట్ అంతా తీసుకొస్తాను. మీకు ఏ టాపిక్ మీదైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.